బాబును వదిలేసి ఒక ఆవిడ హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత గౌతమ్ ఇంటికి తీసుకొని వస్తారు. బాబును ఎప్పటికీ లైఫ్ లాంగ్ వదిలిపెట్టకండి. అయినా పుట్టిన బిడ్డను నిందల పాలు చేసి మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటే ఆ పుట్టిన బిడ్డ జీవితం ఏం కావాలని గౌతమ్ ఈ విధంగా అడుగుతాడు. అదిగో తనను చూసి నేర్చుకోండి. తనకి బిడ్డ అంటే ప్రాణం, ప్రేమ. ఎలా చూసుకోవాలో, కన్న ప్రేమ ఎలా కొట్టుమిట్టాడుతుందో ఇక నా భార్య కూడా తన బిడ్డను అలా కంటికి రేపలా కాపాడుకుంటూ ఉంటుంది. ఇక తనని చూసైనా నేర్చుకోండి అనే విధంగా అన్న తర్వాత వెంటనే అహల్యకు అగ్రిమెంట్ పేపర్ గుర్తొస్తుంది. ఇక 2 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో వెళ్ళిపోవాలి కదా. ఆ తర్వాత ఇలా మంచిగా చెప్పిన మీరే రేపు నన్ను అసహించుకుంటారేమో, ఆ బాధ నేను భరించగలనా అని చెప్పేసి అహల్య మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే, ఏదో తన తలరాతకు అలా జరిగింది లేదురా, తనని లోపల తీసుకెళ్ళరా అనేసరికి, ఏంట్రా ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టడానికి అని అవంతిక అంటుంది. అదేంటక్క, అయినా పుట్టిన బిడ్డతో తను ఎక్కడికి వెళ్తుంది? ఒక 2 రోజులు ఉండని, తర్వాత తనకు రూమ్ చూసి అక్కడ తనని ఉంచేస్తే సరిపోతుంది. అయినా అందరికి ఇది సత్రం అయిపోయిందిరా. ఇంట్లో అడుగు పెట్టడం, తర్వాత ఇంట్లో ఎవరికి తెలియకుండా వాళ్ళ పెత్తనాన్ని సాగించడం, ఇది అలవాటైంది అని అవంతిక కోపంగాని వెళ్ళిపోతుంది. అహల్య గారు లోపల తీసుకెళ్ళండి లోపల తీసుకెళ్తారు. ఇక అహల్య మాత్రం గౌతమ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోపు బాబు పడుకుంటాడు, అహల్య కూడా పడుకుంటుంది. ఆ సమయం చూసుకున్న అజ్ఞాత వ్యక్తి ఎలాగైనా అహల్య ఇంటికి వచ్చి ఆ బాక్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇలా చూస్తూ రోజులు గడిచిపోతున్నాయి. వెంటనే బాక్స్ నా చేతికి రావాలి. అహల్యను ఎలాగైనా బాక్స్ తెలుసుకొని ఆ బాక్స్ తన దగ్గర ఉందో లేదో తెలుసుకొని వెంటనే తీసుకోవాలని చెప్పేసి అందరూ పడుకుంటారు. పడుకున్న సమయానికి అహల్య ఇంటికి వెంటనే వచ్చేస్తాడు. ఆ సమయంలో అందరు పడుకున్న చూసి డోర్ తీసుకొని లోపలికి వస్తుండగా వెంటనే గౌతమ్కి ఒక్కసారిగా దగ్గొచ్చేసినట్టు వస్తుంది. వెంటనే వాటర్ కోసం అని కిందకు వచ్చేస్తాడు. ఇక పైనుంచి వెంటనే అజ్ఞాత వ్యక్తి పైకి వచ్చేస్తారు. అహల్య బెడ్ మీద పడుకుంటుంది. వెంటనే అహల్య దగ్గరికి వెళ్తాడు. అహల్యను లేపసరికి అహల్య అజ్ఞాత వ్యక్తిని చూసి షాక్ అయిపోతుంది. ఇక అహల్యను చంపడానికి గొంతు మీద చేయి వేసి, ఆ బాక్స్ ఎక్కడుంది చెప్తావా లేదా అని అంటుండగా, ఆ బాక్స్ నాకు తెలియదండి, నువ్వు బాక్స్ గురించి చెప్పకపోతే నిన్ను చంపేస్తాను, ఇక నీ బిడ్డను, నీ భర్తను అందరినీ చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాను. ఇక నన్ను చంపకండి ప్లీజ్, ద బాక్స్ గురించి నాకు తెలియదు అనే విధంగా అహల్య అంటూ ఉంటుంది. చేతి పక్కన ఫ్లవర్ వైజ్ ఉంటుంది. ఆ ఫ్లవర్ వైజ్ని చేతితో ఇలా అంటుంది. వాటర్ తాగి బాటిల్ పట్టుకొని మెట్లు ఎక్కుంటూ గౌతమ్ వస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఫ్లవర్ వైజ్ కింద పడేసరికి ఆ శబ్దం గౌతమ్కి వినిపిస్తుంది. గౌతమ్ వెంటనే పైకి వచ్చేసరికి ఇక అదే సమయానికి డోర్ తీసేసరికి అజ్ఞాత వ్యక్తి కనిపించాడు. వెంటనే అహల్య ఇక శ్వాసంతా ఆగినట్టుగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఏమైంది అహల్య గారు, ఏం జరిగింది, అసలు ఏమైంది అని అంటుండగా అహల్యకు మాట రాదు. వెంటనే గౌతమ్ వాటర్ తాగిస్తారు. అసలు ఎవరో తెలియదండి, నన్ను చంపడానికి వచ్చారు అనేసరికి అటు ఇటు చూస్తూ ఉంటాడు. పర్ద వెనకాల అజ్ఞాత వ్యక్తి ఉంటారు. అజ్ఞాత వ్యక్తిని ఆ పర్ద వెనకాల గమనించిన గౌతమ్ వెంటనే పట్టుకునే ప్రయత్నంలో ఇక అజ్ఞాత వ్యక్తి వెంటనే గౌతమ్ని చంపడానికి చెయ్యి వేసి ఒత్తుతూ ఉంటాడు. ఇక ఆ గౌతమ్ వెంటనే అజ్ఞాత వ్యక్తి దగ్గర నుంచి తప్పించుకుంటాడు. వెంటనే అజ్ఞాత వ్యక్తిని పట్టుకోబోతున్న సమయంలో వాడక్కడి నుంచి తప్పించుకుంటాడు. అలా భయపడుతూ అహల్య ఎవరో తెలియదని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది. ఈలోపు వెంటనే అందరూ కలిసి ఇలా గట్టిగా అరిచేసరికే అహల్య గదిలోకి వస్తారు. ఏం జరిగిందమ్మా అంటుండగా, ఏమో ఎవరో తెలియదు కానీ వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేశారనేసరికి అందరూ షాక్ అయిపోతారు. వెంటనే తెల్లారుతుంది. అసలు వాడు ఎవడో కూడా తెలియకుండా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి అనే విధంగా ఇక గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. నీ మీదకి ప్రాణభయం ఉన్నది, అసలు ఎవరో తెలియాలి, అసలు నిన్ను చంపే అధికారం అసలు ఎవరికి ఉంది అనే విధంగా ఆలోచిస్తుంటుంది. అహల్య మాత్రం అజ్ఞాత వ్యక్తే ఖచ్చితంగా నన్ను చంపడానికి వచ్చాడని అహల్య మనసులో అనుకుంటుంది. అంతేకాకుండా వాడి గురించి తెలుసుకొని ఇక వాడు ఎక్కడున్నా సరే పట్టుకొని వానికి శిక్ష పడేలా చేస్తాను అనే విధంగా గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. తనకి ప్రమాదం ఉందని తెలుసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి జాగ్రత్త చెప్తూ ఉంటాడు. అహల్య ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి. ఇదంతా అతిథి కావాలని చేయిస్తుందా, లేకపోతే నన్ను నా భార్యను విడగొట్టడానికి ఇదంతా ఇక
అతిథి చేయించినట్టుగా అనిపిస్తుంది అనే విధంగా అతిథి ఇంటికి వెళ్ళి గొడవ చేయాలనుకుంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అతిథి ఇక అహల్ని చంపడానికి అజ్ఞాత వ్యక్తిని పంపిస్తుందని గౌతమ్ వెళ్ళి అతిథి వాళ్ళ ఇంటికాడ గొడవ చేయబోతున్నాడా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.